మీద ఉన్న ప్రజలకు, అధ్యక్షుడు, వేదికనున్న మిత్రులందరికీ విప్లవాభివందనాలు తెలియజేస్తూ, పాట అంటేనే పాట, మాట, పని. పనిలో నుంచి పుట్టిందే పాట, శ్రమలో నుంచి పుట్టిందే పాట. దగ్గరన్న మరణప్పుడు మిత్రన్న ఒక పాట రాసిండు, పాటకు లేదు మరణం, ఆటకు లేదు మరణం అనేది. అంటే పాటకు ఎంత బలం ఉన్నదనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడే ఇక్కడ ఆడి పాడిన కృష్ణన్న అన్న పక్షపాతం వచ్చిండే. ఒకరోజు అన్న వాళ్ళ ఇంటికి పోతే అసలు లేవలేని స్థితిలో ఉన్నాడు అన్న. ఆయన చూడడానికి వెళ్ళినప్పుడు కానీ అన్న ఇప్పుడు వచ్చి ఇక్కడ పాట పాడుతూ ఉండడానికి పాడడానికి ప్రయత్నం చేయడము, డ్యాన్స్ చేయడానికి ప్రయత్నం చేయడం, ఆ పాటలో ఉన్న గొప్పతనం, పాటలో ఉన్న బలం ఎంత గొప్పదో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి పాట అనేది ఎప్పటికీ కూడా నిరంతరంగా సాగుతున్న జలపాతం లాంటిది పాట. ఈ పాటకు మరణం లేదు, ఈ పాటకు ఎప్పుడూ కూడా ఇది కొనసాగుతూనే ఉన్నది. విప్లవంలో ప్రతి ఉద్యమం